ఎవరైనా తమకు మద్దతుగా మాట్లాడితే రాజకీయ పార్టీల సంతోషానికి హద్దులుండవు. అందులో ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా ఎవరైనా సినిమా సెలబ్రిటీలు ట్వీటో మాటో వదిలితే మరింత ఆనందపడతాయి. ఇప్పుడు సినిమా నటుడు చేసిన ట్వీట్తో గులాబీ పార్టీ పండుగ చేసుకుంటోంది. రాహుల్ రామకృష్ణ, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, జాతిరత్నాలు వంటి సినిమాలతో పాపులర్ అయిన నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ కు ఒకంత సంతోషాన్ని కలిగించే అంశంగా మారింది. సినిమాల్లో మంచి నటుడిగా గుర్తింపు ఉన్న రాహుల్ రామకృష్ణ తాజాగా ఎక్స్ లో చేసిన ఒక పోస్ట్ తో బీఆర్ఎస్ తెగ హ్యాపీగా ఫీల్ అవుతోంది. కేటీఆర్ ను ట్యాగ్ కూడా చేశాడు రాహుల్ రామకృష్ణ. ఆయన ట్వీట్ ఏంటంటే, మనం భయంకర పరిస్థితుల్లో జీవిస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ వెంటనే అధికారంలోకి రావాలని ట్వీట్ చేశాడు. అక్కడితో ఆగలేదు రాహుల్ రామకృష్ణ. మీ ఇష్టం, నన్ను చంపండి, నీరసించాను, అలసిపోయాను ఈ పరిస్థితులను చూసి అంటూ మసాలా దట్టించాడు. రామకృష్ణ పోస్ట్ బీఆర్ఎస్ కు మంచి కిక్కిచ్చిందే. ఆ పోస్ట్ చేసిన కొద్దిసేపటికి కేసీఆర్ ని ఉద్దేశిస్తూ కూడా మరో పోస్ట్ చేశాడు రాహుల్ రామకృష్ణ. హైదరాబాద్ మునిగిపోయిందే, మీ హామీలన్నీ విఫలమయ్యాయని పోస్టు చేస్తూ ఈ హామీలన్నీ మళ్లీ క్రమబద్దీకరించాలంటే కేసీఆర్ రావాలి అంటూ పోస్టు చేశాడు. ఇలా వరుసగా పోస్టులు చేస్తూ కేసీఆర్, కేటీఆర్లను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తుతున్నాడు. దీంతో రామకృష్ణ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా, ఇతర పార్టీ నేతలు రీట్వీట్ల వరద పారిస్తున్నారు. షేర్ల మీద షేర్లు కొడుతున్నారు. వాట్సాప్ గ్రూపులకు సెండ్ చేస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ కు మద్దతుగా రామకృష్ణ చేసిన పోస్టు వైరల్ అయ్యింది. అయితే పోలీసుల ప్రెస్ మీట్ తర్వాత వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. సోషల్ మీడియాలో రాహుల్ రామకృష్ణ చేసే పోస్టులు మొదటి నుంచి చర్చనీయాంశమే. అయితే ఒక పార్టీకి మద్దతుగా పోస్టు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.